హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తన దాకా వస్తే గాని కథనం గురించి తెలుసుకుందాం. కాఫీ కాఫీ అంటూ నా మానాన నేను అరుస్తూనే ఉన్నాను. మీరేమో ఏమీ పట్టనట్లు పొద్దున్నే ఆ పేపర్ ముందేసుకుని కూర్చుంటారు. భర్త మీద చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ కప్పును అందించింది సుభద్ర. ఇంటి ముందున్న లాండ్లో కూర్చుని స్వచ్ఛమైన ఉదయపు గాలులు పీలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ తిరిగేస్తున్న శ్రీనివాస్ భార్య మాట వినపడగానే చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ వినపడితే లేచి రాకుండా ఉంటానా, అంత కోపం ఎందుకు? భార్యను అనునయించాడు. ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చొని వాటి నుండి వేడివేడిగా భార్య చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు. అది అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. శ్రీనివాస్ ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి. రిటైర్ అయిన దగ్గర నుండి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడానికి వ్యాపకంగా పెట్టుకున్నాడు. ఇల్లు చిన్నదైనా ఇంటి ముందు లాన్, ఇంటి చుట్టూ మొక్కలు, ఇంటి మీద సన్నజాజి పందిరి పెంచడంతో శ్రీనివాస్ ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది. పందిరిల్లు లాగా తను పెంచిన మొక్కలను చంటి బిడ్డల్లాగా చూసుకుంటారు శ్రీనివాస్. రోజు ఉదయాన్నే వాటితో ఓ గంట పాటు గడిపి వాటి యోగక్షేమాలు చూసిన తర్వాతే ఏ పనైనా మొదలు పెడతాడు. త్వరగా తాగండి, మరీ చిన్నపిల్లాడిలాగా తాగుతున్నారు, అవతల నాకు వంటగదిలో పనుంది అంటూ నింపాదిగా కాఫీ తాగుతున్న శ్రీనివాసును కసురుకుంది సుభద్ర. రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేశాడు. కాఫీ తాగటం పూర్తవడంతో కప్పు భార్యకు అందిస్తూ చెప్పాడు శ్రీనివాస్. కొడుకు మాట రావడంతో అప్పటిదాకా చటపటలాడిన సుభద్ర ముఖంలో ఆనందం వెలువిరిసింది. ఎంతైనా కన్నప్రేమే కదా. భర్త పక్కనే కూర్చుంటూ ఏమంటున్నాడు, కోడలు కూడా మాట్లాడిందా, మనవళ్ళు ఏం చేస్తున్నారట అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పిల్లలిద్దరూ ఎదిగొస్తున్నారు కదా, అక్కడి వాతావరణం చూస్తుంటే భయమేస్తుందట. హై స్కూల్ పిల్లలు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారట. అక్కడే కనుక పిల్లల్ని చదివిస్తే పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందట. అందుకని కోడలు పిల్లలు అందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చేయాలని అనుకుంటున్నారు. మరి అబ్బాయి ఉద్యోగం? మరో సందేహం లేవనెత్తింది సుభద్ర. వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందట. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని 2 నెలల ముందే అడిగితే వాళ్ళు సరే అన్నారట. ఉద్యోగానికి ఏమీ డోకా లేదు అన్నట్లు వివరంగా చెప్పాడు శ్రీనివాస్. పోనీలండి, ఎక్కడన్నా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. భగవంతుడు ఇన్నాళ్లకు నా ప్రార్థన ఆలకించాడు అంది గుండె నిండా సంతోషంతో సుభద్ర. ఓ 4 రోజులు గడిచాక ఉదయాన్నే శ్రీనివాస్ బయటకు వెళ్ళడానికి బయలుదేరుతుండగా, ఎక్కడికండి ఇంత పొద్దున్నే బయలుదేరారు అంటూ కాఫీ కప్పుతో ఎదురొచ్చింది సుభద్ర. చెప్పాలా వద్దా అని ఒక్క క్షణం సంశయించి ఎప్పుడో చెప్పే బదులు ఇప్పుడే చెబితే మంచిదని నిర్ణయించుకున్న వాడిలా, అబ్బాయికి వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇల్లు వెతకడానికి వెళ్తున్నాను. ఇళ్ళ బ్రోకర్కి చెబితే ఈరోజు రమ్మన్నాడు. ఎండ పడకముందే వెళ్ళి వద్దామని బయలుదేరాను అని తను పొద్దున్నే బయటికి వెళ్ళే విషయం భార్యకు చెప్పాడు. అదేమిటండి, అబ్బాయికి ఇల్లు వెతకడం ఏమిటి? వాడికి అంత కర్మ ఏమొచ్చింది? ఈ ఇల్లు వాడిది కాదా? వాడు ఇండియాకి వస్తున్నాడు అంటే ఎంతో సంబరపడిపోయాను. ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపవచ్చు అని. కానీ ఇప్పుడు ఇదేమిటి? ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా కాపురం పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు వాడికి వేరే కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ సుభద్ర కళ్ళనీళ్ళ పర్యంతమైంది. సుభద్రను చూస్తే శ్రీనివాస్కు జాలేసింది. మన ఇల్లు చాలా చిన్నది, మన ఇద్దరికీ అంతంత మాత్రంగా సరిపోతుంది. వాళ్ళు అమెరికాలో 10 ఏళ్లకు పైగా ఉండి వస్తున్నారు. మన ఇల్లు నచ్చాలి కదా. వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా. అదీ కాక వాడి ఆఫీస్కు మన ఇల్లు చాలా దూరం. అందుకని వాడికి ఆఫీస్కి దగ్గరగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు బ్రోకర్ని ఇల్లు వెతకమని అన్నాను. భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు శ్రీనివాస్. ఎంత చిన్నదైనా ఎంత పాతదైనా ఇది వాడి సొంతిల్లండి. అంతగా చాలకపోతే మేడ మీద ఒక పోర్షన్ వేసి మనమే పైకి వెళ్ళిపోదాం. ఇంత దూరం అంటారా? ఎంతమంది రోజు మైళ్ళకు మైళ్ళు ప్రయాణించి ఆఫీసులకు వెళ్ళడం లేదు. పైపెచ్చు వాడికి కారు కూడా ఉంది అంటూ భర్త చెప్పే కారణాలు సహేతుకంగా లేవని తేల్చేసింది సుభద్ర.
నువ్వు చెప్పేవన్నీ నిజమే అయినా వాళ్ళు కోరుకున్న విధంగా మన ఇల్లు మనము ఉండము కదా. వాళ్ళకు నచ్చిన చోట వాళ్ళని ఉండనివ్వు. వాళ్ళను చూడాలి అనుకున్నప్పుడు ఎంతసేపు వెళ్ళొస్తాం? కొడుకు వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాడని చెప్పకనే చెప్పాడు శ్రీనివాస్. మీరు చెప్పే కారణాలు చూస్తుంటే అవన్నీ నిజం కాదని మనసుకు అనిపిస్తుంది. వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నేనే వాడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను అంటూ కొడుక్కి ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ చేయబోతున్న భార్యను వారించి మనతో ఉండడం వాడి భార్యకి ఇష్టం లేదట అసలు విషయం చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటలు విన్న సుభద్ర ఒక్కసారిగా సోఫాలో కూలబడి, ఎందుకు ఇష్టం లేదండి? మనం ఏం తప్పు చేశాం? అడిగింది జాలిగా శ్రీనివాస్ వంక చూస్తూ. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. మా అమ్మా నాన్నలు ఏం తప్పు చేశారని ఆ రోజు నువ్వు నా చేత వేరే కాపురం పెట్టించావు? అలాగే ఈరోజు నీ కోడలు కూడా నీ కొడుకు చేత వేరే కాపురం పెట్టిస్తోంది. తరాలు మారినా మనుషులు మాత్రం మారడం లేదు అంటూ సుభద్రకి గతాన్ని గుర్తు చేశాడు. భర్త మాటలకు సుభద్ర నిశ్చేష్టురాలైంది. గతంలో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఏదో ఆలోచిస్తూ గతం తాలూకు జ్ఞాపకాల సుడిలోకి జారుకుంది. శ్రీనివాస్ది సిటీకి దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు. పేరుకు పల్లెటూరు అయినా సిటీకి దగ్గరగా ఉండడంతో స్వచ్ఛమైన పల్లెటూరి గాలులను సిటీ తాలూకు కాలుష్యపు వాయువులు మింగేశాయి. కేవలం గాలినే కాదు, ప్రజల మనసులను కలుషితం చేసింది సిటీ వాతావరణం. సిటీకి దగ్గరగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రాబందులు పచ్చని పల్లెపై వాలిపోయి పొలాలన్నీ ఫ్లాట్లుగా మార్చివేశారు. శ్రీనివాస్ తండ్రికి కూడా 2 ఎకరాల పచ్చటి నేల ఉంది. రియల్ ఎస్టేట్ దళారుల ప్రలోభాలకు ఏమాత్రం లొంగిపోకుండా ఆ 2 ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు. శ్రీనివాస్ కూడా అదే ఊర్లో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడడంతో ఏ కష్టాలు లేకుండా జీవన నౌక సాగిపోతోంది. శ్రీనివాస్కు సుభద్రతతో పెళ్ళైన నాటి నుండి మొదలయ్యాయి కష్టాలు. సుభద్ర కాస్తంత కలిగిన కుటుంబం నుంచి రావడం, పైపెచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంలో పెరగడంతో పెళ్ళైన తర్వాత అత్తగారింట్లోని పల్లెటూరి వాతావరణంలో ఇమడలేకపోయింది. చుట్టుపక్కల వాళ్ళు పొలాలను మంచి రేటుకు అమ్ముకొని ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్ కట్టుకొని మిగిలిన డబ్బుతో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు అని రోజు భర్తని సతాయించేది సుభద్ర. వాళ్ళకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి పొలాలు అమ్ముకొని సిటీకి పోతున్నారు. మనకేం కర్మ, మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు అని శ్రీనివాస్ భార్యకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినేది కాదు సుభద్ర. తన తల్లిదండ్రులు బతుకున్నంతకాలం పొలం అమ్మే ప్రసక్తే లేదని శ్రీనివాస్ భార్యకు తెగేసి చెప్పారు. ఇక ఎటు పొలం అమ్మేటట్లు లేరని శ్రీనివాస్ని సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోమని మళ్ళీ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దానికి కూడా శ్రీనివాస్ ససేమిరా అనడంతో సుభద్ర అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్యాభర్తల గొడవలు మొదటి నుంచి గమనిస్తున్న శ్రీనివాస్ తండ్రి కొడుకు కాపురం సరిదిద్దాలని, పోనీ కోడలు చెప్పినట్లే పట్నంలో కాపురం పెట్టరాదా అయ్యా? పట్నానికి మన ఊరు ఎంత దూరం అని, మీరైనా మేమైనా క్షణాల్లో ఒకరి దగ్గరికి ఇంకొకరు చేరుకోవచ్చు అంటూ కొడుకుని వేరే కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు. శ్రీనివాస్ తల్లి కూడా భర్తకి ఒత్తాసు పలికింది. తల్లిదండ్రులు ఇద్దరూ నచ్చజెప్పడంతో శ్రీనివాస్ సిటీలో కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు. కానీ తన ఉద్యోగాన్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు. సిటీలో కాపురం పెట్టి రోజు ఊరికి బస్సులో ఉద్యోగం నిమిత్తం వెళ్ళి రావటం మొదలుపెట్టాడు శ్రీనివాస్. ఉద్యోగం వంకతో తల్లిదండ్రుల యోగక్షేమాలు ప్రతిరోజు ప్రత్యక్షంగా విచారించవచ్చని ఆ పని చేశాడు. సుభద్ర కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో ఒక రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది. సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుండి ఇంటి ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది. దానికి కారణం కూడా కొంతవరకు సుభద్ర. ఎదురింటి వాళ్ళు పిలిచారని ఒకరోజు, పక్కింటి వాళ్ళు తోడు రమ్మన్నారని మరో రోజు, ఇలా వారానికి 4 రోజులు షాపింగ్ల పేరుతో పనికొచ్చేవి పనికిరానివి ఎడాపెడా కోనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపడం మొదలుపెట్టింది. పల్లెలో ఉండగా ఏనాడు తండ్రిని శ్రీనివాస్ 1 రూపాయి అడిగిన పాపాన పోలేదు. పైపెచ్చు ప్రతి నెల ఎంతో కొంత తండ్రికి సాయం చేస్తూ వచ్చేవాడు. కానీ సిటీకి వెళ్ళిన 3 నెలల్లోనే తండ్రిని ఎదురు డబ్బులు ఇవ్వమని అడగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు శ్రీనివాస్.
అప్పటికి కానీ పల్లెటూరి విలువ అత్తమామ అవసరం తెలిసి రాలేదు సుభద్రకి. కొడుకు కాలేజీ చదువులకు వచ్చేదాకా తండ్రి సాయంతో అప్పులు చేయకుండా ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు శ్రీనివాస్. కానీ కొడుకు అమెరికా వెళ్తానని తన కోరిక బయట పెట్టగానే ముందు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దనుకున్న తల్లి కొడుకులు ఇద్దరూ గట్టిగా పట్టుబడడంతో చేసేది లేక ఒప్పుకున్నాడు. కొడుకుని అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా 10 లక్షలు కావాలి. 10 లక్షలు అప్పు అంటే మళ్ళీ వడ్డీతో కలిపి తడిపి మోపెడవుతుంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు తీసుకుందామన్నా అంత లేదు. అన్ని రకాలుగా ఆలోచించి చివరకు ఊర్లోని పొలం అమ్మటానికి నిశ్చయించుకుని తండ్రితో చెప్పాడు. ఇంతకాలం ఈ భూమిని సొంత బిడ్డలా చూసుకున్నాం. ఇప్పుడు నువ్వేమో ఆ పొలాన్ని అమ్మమంటున్నావు. కనీసం మేము బతుకున్నంత మరొకన్నా అమ్మకుండా అట్టిపెట్టరాదా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు శ్రీనివాస్ తండ్రి సుందరామయ్య. ఆ మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు శ్రీనివాస్. ఏమయ్యా, ఈ ఆస్తి మొత్తానికి వారసుడు మన ఒక్కగానొక్క మనవడే కదా. వాడి భవిష్యత్తుకు ఉపయోగపడని ఆస్తి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మనం మాత్రం ఇంకెంతకాలం బతుకుతామంటూ శ్రీనివాస్ తల్లి తన భర్తకు నచ్చ చెప్పడంతో కాస్త మెత్తబడ్డాడు సుందరామయ్య. తండ్రి ఒప్పుకోవడంతో కొండంత భారం నెత్తి మీద నుండి దిగిపోయినందుకు సంతోషించాడు శ్రీనివాస్. శ్రీనివాస్ కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు. ఆ తర్వాత ఒకసారి మాత్రం ఇండియాకు వచ్చాడు. అది కన్న తల్లిదండ్రులను చూడడానికి కాదు, తన పెళ్ళికి. పెళ్ళైన నెలకు మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పటి వరకు తల్లిదండ్రుల మొహం కూడా చూడలేదు. అంతా ఫోన్ల మీదే గడిచిపోతున్నాయి. అనుబంధాలన్నీ అలా ఫోన్లతోనే నడిచిపోతున్నాయి. ఏమిటో ఆలోచనలో పడ్డావు పిలుస్తుంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడింది సుభద్ర. ఏదో తొందరపాటున నోట్లో నుంచి వచ్చేసింది, నా మాటలు పట్టించుకోకు అంటూ భార్యను ఓదార్చిపోయాడు శ్రీనివాస్. మీరు పైకి నోటితో అనకపోయినా మనసులో అనుకున్న నిజం మాత్రం మీరు అన్నదే. ఆ రోజు నేను ఎంత అవివేకంగా ప్రవర్తించాను, ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది అంటూ సిగ్గుతో తల వంచుకుంది సుభద్ర. ఏ విషయమైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. మనం మన పెద్దవాళ్ళను గౌరవంగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని గౌరవంగా చూస్తారు. ఆ రోజున మనం మన పెద్దవాళ్ళను దూరంగా పెట్టాం. ఈ రోజున మనవాడు మనల్ని దూరంగా పెడుతున్నాడు. ఇప్పుడు ఇంత దూరం అంత దూరం అని బాధపడితే ఏం లాభం అంటూ కొడుకు తప్పేమీ లేదన్నట్టు భార్యని ఓదార్చాడు శ్రీనివాస్. అవునండి, ఆ రోజున పెద్దవాళ్ళ విలువ నాకు తెలియలేదు. ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను. కానీ అందరం కలిసి ఉంటే ఒకరికొకరం కష్టసుఖాల్లో పాలు పంచుకోవచ్చు అన్న జ్ఞానం లేకపోయింది. పాపిష్టి దాన్ని మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి దూరం చేశాను. అందుకేనేమో భగవంతుడు నా కొడుకు కోడల్ని నాకు దూరం చేస్తున్నాడు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. దిగులు పడకు, దూరమైనా దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది. మా అమ్మా నాన్నలు మనకు సాయపడడంతో వాళ్ళ విలువ మనకు తెలిసి వచ్చింది. అదేవిధంగా మనం కూడా అబ్బాయి పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తూ అడిగినా అడగకపోయినా అవసరాలకు సాయపడుతూ ఉంటే ఎలా అయితే నువ్వు మా అమ్మా నాన్నల విలువను గుర్తించావో అలాగే వాళ్ళు కూడా మన విలువను గుర్తిస్తారు. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టక తప్పదు. భర్త చెప్పింది నిజమే అన్నట్లుగా తల ఊపుతూ భర్తతో పాటు కొడుక్కి మంచి ఇల్లు వెతకడానికి తను బయలుదేరింది. తమ మధ్య నెలకొన్న దూరం ముందు ముందు తగ్గకపోతుందా అన్న ఆశతో. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.